నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. విజయం అంటే ఏమిటి? ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఏ రోజైతే నీ సంతకం ఆటోగ్రాఫ్గా రూపాంతం చెందుతుందో ఆ రోజు నువ్వు నిజమైన విజయాన్ని సాధించావని చెప్పాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం శుక్లపక్షం, 2025 జూలై 1 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:49 సూర్య అస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం ఉదయం 11:04, చంద్ర అస్తమయం రాత్రి 11:28. తిథి షష్ఠి, ఉదయం 10:53 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం పుబ్బ, ఉదయం 8:51 వరకు, తదుపరి ఉత్తర. కరణము తైతుల, ఉదయం 10:23 వరకు, తదుపరి గరజి. రాత్రి 11:08 వరకు, తదుపరి వనిజ. యోగము వ్యతిపాతము సాయంత్రం 5:15 వరకు, తదుపరి వర్యానం. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుండి 5:13 వరకు. యమగండం ఉదయం 9:04 నుండి 10:42 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:17 వరకు. తిరిగి రాత్రి 11:14 నుండి 11:58 వరకు. వర్జ్యం సాయంత్రం 4:45 నుండి 6:30 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:13 నుండి 4:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:46 వరకు. జూలై 1 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ముందుగా అందరూ క్షమించాలి, 2 రోజులు వీడియోలు రాలేదు. కారణం చిన్న టెక్నికల్ ప్రాబ్లం. ఈరోజు నుంచి ప్రతిరోజు వీడియోస్ వస్తున్నాయి, తప్పకుండా చూడండి. ఇంతవరకు మమ్మల్ని ఆదరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, ఉదయం 10:53 వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. సాయంత్రం 5:15 వరకు ఉండే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఉదయం 8:51 వరకు ఉండే పుబ్బా నక్షత్రము కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఉత్తర ఫల్గుని నక్షత్రం శుక్లపక్ష సప్తమి తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 10:21 నుండి బుధవారం ఉదయం 5:49 వరకు ఉంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. కాబట్టి ఈ యోగ సమయములో వీలైతే లాభం, సంతోషం కలిగించే పనులు చేస్తే మీ సంతోషం మరింత రెట్టింపు అవుతుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు. కాబట్టి
యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు సింహరాశిలో, తదుపరి కన్యరాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. నక్షత్ర బలం పూర్వ ఫల్గుని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీకృష్ణుడిని యుద్ధమున సహకరించమని అర్జునుడు కోరారు. ఈరోజు ప్రశ్న: భీమ, దుర్యోధనుల గదాయుద్ధ గురువు ఎవరు? పరశురాముడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, పాండురాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనలు వెనువెంటనే అమలుకు సిద్ధపడతారు. వృషభ రాశి మిత్రులతో వివాదాలను నైపుణ్యంతో సర్దుబాటు చేసుకుంటారు. మిథున రాశి కొన్ని వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పవు. కర్కాటక రాశి కొత్త ఆలోచనలతో అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. సింహరాశి పరిస్థితులను అనుకూలించి ముందుకు సాగుతారు. కన్య రాశి కొత్త అంచనాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. తులారాశి ముఖ్యమైన పనులను కొంత కష్టమైన పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి అత్యంత నేర్పుతో ఎటువంటి క్లిష్ట సమస్యలనైనా అధిగమిస్తారు. ధనుస్సు రాశి ఆలోచనలను క్రమ పద్ధతిలో అమలుపరుస్తారు. మకర రాశి కొన్ని కార్యక్రమాలు అనుకున్న నెమ్మదిగా సాగుతాయి. కుంభరాశి ఒక ప్రణాళికల ప్రకారం పనులను పూర్తి చేస్తారు. మీనరాశి నెమ్మదిగా ఒక సమస్య నుండి బయటపడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.